స్వచ్ఛ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు యాక్చువల్లీ స్టేట్ లెవెల్ వాళ్ళు ఎవ్రీ డిస్ట్రిక్ట్ లెవెల్ కి ఒక అవార్డు హాస్పిటల్స్ కి ఇచ్చారు. సో స్టేట్ లెవెల్లో మనము ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డుని తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ స్వచ్ఛ అవార్డ్స్ దేనికోసం ఇస్తారు అంటే మరి శానిటేషన్ విషయంగా మరి హాస్పిటల్ యొక్క పరిశుభ్రత ఎలా ఉంది అని పరిశీలించి డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో వాళ్ళు కూడా వచ్చి పరిశీలించడం జరిగింది. మరి బాత్రూమ్స్ అయితేనేంటి, డస్ట్బిన్స్ అయితేనేంటి, బయోమెడికల్ వేస్టేజ్ సేఫ్ డిస్పోజబుల్ ఉందా లేదా, బయోమెడికల్ వేస్టేజ్ వాళ్ళతో మనకి సరి అయిన అగ్రిమెంట్స్ ఉన్నాయా లేదా, ఎంఓయూస్ ఉన్నాయా లేదా, వాళ్ళు రెగ్యులర్ గా తీసుకెళ్తున్నారా లేదా, బయోమెడికల్ వేస్టేజ్ సంబంధించి ఆడిట్స్ జరుగుతున్నాయా లేదా, హ్యాండ్ వాష్ గురించి ఆడిట్స్ జరుగుతున్నాయా లేదా, హ్యాండ్ వాష్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నామా లేదా, ఇలా డిఫరెంట్ పారామీటర్స్ మీద ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ అవార్డు మా శానిటేషన్ సిబ్బంది యొక్క శ్రమకి నేను అంకితం చేస్తున్నాను. మరి ఈ శానిటేషన్ సిబ్బంది నిరంతరం పగలు రాత్రి కష్టపడి మరి హాస్పిటల్ పరిశుభ్రంగా ఉంచడంలో విజయవంతంగా మరి వారి పని నిర్వర్తించారు. మరి ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్, అంటే ఈ రోజు చేస్తే సరిపోదు, ప్రతిరోజు ప్రతి నిమిషము కూడా మనం హాస్పిటల్ శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. మరి వీరిపైన పర్యవేక్షిస్తున్నటువంటి స్టాఫ్ నర్సెస్ అయితేనేంటి, హెడ్ సిస్టర్స్, పారామెడికల్ స్టాఫ్, మరి ఎక్స్రే డిపార్ట్మెంట్ వాళ్ళు, రేడియాలజీ, నెక్స్ట్ ల్యాబ్ డిపార్ట్మెంట్, ఫార్మసీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రతి ఒక్కరి యొక్క కృషి ఫలితమే ఇది. మరి డాక్టర్స్, నాతోటి డాక్టర్స్, అంతేకాకుండా మరి ముఖ్యంగా మరి హెచ్డిఎస్ సభ్యులు ఈ విషయంగా మేము నిజంగా చెప్పాలంటే వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సమర్పించవచ్చు. బికాస్ మా ఎమ్మెల్యే గారు ఏ విషయంలో అయినా సరే మేము ఏదైనా పని చేయాలని అనుకున్నప్పుడు వెంటనే ఆయన యొక్క ప్రోత్సాహం మాకు లభిస్తుంది. మరి మానిటరీగా కానీ మరి వేరే విషయంలో ఏ విషయంలోనైనా సరే మరి సార్ గారు మాకు ఎంతో ప్రోత్సహిస్తుంటారు, సానుకూలంగా స్పందిస్తుంటారు. దీనికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి హెచ్డిఎస్ మెంబర్స్ కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి హాస్పిటల్లో క్యాజువాలిటీ ముందు గ్రీనరీని ఏర్పాటు చేశారు, వారి స్వంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల హాస్పిటల్ కళ కూడా మరి పూర్తిగా ఆ ముఖ చిత్రం మారిపోయింది. సో దీనివల్ల హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ గా కనిపిస్తుంది. కాబట్టి ప్రతి హాస్పిటల్ సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఒకసారి శానిటేషన్ సిబ్బంది యొక్క శ్రమకు ఈ అవార్డుని అంకితం చేయడం జరిగింది.